ప్రభునందు ప్రియులైన పర్సనల్ రివాల్వ్మెంట్స్ టీం అందరికీ తెలియజేయండి అనగా మరి వచ్చే నెల మే నెలలో సెకండ్ సాటర్డే 10వ తారీఖు జరిగే మీటింగ్ గురించి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఒక్క విల్సన్ గారు మాత్రమే ఫొటోస్ పంపించారు, మిగిలిన వాళ్ళు ఎవరు ఫొటోస్ పంపించలేదు. దయచేసి మీ ఫోటోలు పంపిస్తే 10వ తారీఖు లోపు ఒక మన ఫ్యామిలీస్ వీడియో ఒకటి తయారు చేద్దాం. దాని మోడల్ కూడా మీకు పంపించాను. 70s రివైవల్ మీటింగ్స్లో చేసిన వీడియో మోడల్ పంపించాను. దయచేసి మీ ఫోటోలు పంపించండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అలాగే ఎంతమంది వస్తున్నారని కూడా తెలియజేయాలి. కారణం ఏంటంటే మరి భోజనం ఏర్పాట్లు చేయాలి, అలాగే మీకు బహుమానాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ విషయాలు వివరంగా తెలియజేయండి. విచారకరమైనది ఏంటంటే మధ్యలో మన టీంలో హెన్రీ థియోఫిలస్ గారు మరి అకస్మాత్తుగా ప్రభువునందు నిద్రించారు. మరి నా వరకు నేను వెళ్ళి ఆ యొక్క గృహాన్ని దర్శించాను. మరి ఆ ముందు వారమే హెన్రీ గారు నాతో మాట్లాడుతూ, నేను 10వ తారీఖు మీటింగ్ రాలేను, నేను మద్రాసు వెళ్తున్నాను మా అమ్మాయి దగ్గరికి, 10వ తారీఖు సాయంత్రం వస్తాను ఫ్లైట్లో, అందువల్ల నేను రాలేను, కానీ మిమ్మల్ని కలిసి మాట్లాడతానని చెప్పారు. మరి కలవకుండగానే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి బాధాకరమైన విషయం. మరి ఆ పర్సనల్ రివాల్వ్మెంట్స్ టీంలో ఉదయ్ కుమార్ గారు, అలాగే జాన్సన్ గారు, అలాగే హెన్రీ డానియల్ థియోఫిలస్ గారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఆవేళ 10వ తారీఖుని మరి మీటింగ్ స్టార్ట్ చేసిన ప్రారంభంలో వాళ్ళ గురించి, వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేద్దామండి. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న రోజుని కనుక నేను ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క వీడియో చేసి ఎందుకు పెడుతున్నానంటే మీకు రిమైండ్ చేయడం. మనం కలుసుకునేది మొదటి మీటింగ్, ఆఖరి మీటింగ్ అదే. పర్సనల్ రివాల్వ్మెంట్స్ అనేది లేదు. ఆ వేళ దాని పేరు పెట్టాం కాబట్టి ఆ వేళ ఆ గ్రూప్కి ఆ పేరు పెట్టాను తప్ప ఈ మళ్ళీ పర్సనల్ రివాల్వ్మెంట్స్ని రివైవ్ చేయడానికి పెట్టేది కాదు ఈ మీటింగ్. మనం రోజు కలుసుకొని మన అనుభవాలు పంచుకుందాం. ఇదంతా ఎవరంటే ఆవేళ కల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో నా తల్లి సంఘం, మన తల్లి సంఘం, మనందరం టీమ్గా ప్రతి శుక్రవారం ప్రార్థన చేసుకొని వేకువజామున లేచి వీధులనిగా సువార్త ప్రకటించడం, అలాగే ఆయా ప్రదేశాలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళడం, అలాగే యూత్ మీటింగ్స్, అలాగే పబ్లిక్ మీటింగ్స్ మనం కండక్ట్ చేయడం అని చేసాం. అయితే ఈవేళ ఆ వేళకి ఇవాళకి మన జీవితాల్లో చాలా మార్పులు ఉన్నాయి. మరి దేవానందతో మాట్లాడాను, డిఎస్పి కృపారావు అల్లుడితో మాట్లాడాను. దేవానందతో మాట్లాడినప్పుడు దేవానంద చెప్పాను, దేవా నువ్వు చాలా నెమ్మదిగా ఉండేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఇవాళ మరి దేవానంద్ మరి సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, నాకు ఎంతో సంతోషం. అలాగే దేన్ కుమార్ కూడా మరి సీనియర్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాడు. మరి మన బ్రదర్స్ అందరినీ దేవుడు ఆశీర్వదించాడండి. సేవ చేసిన వాళ్ళందరినీ దేవుడు దీవించాడు. ఆవేళ మనం కలుసుకోవడానికి ఏంటంటే మన అనుభవాలు పంచుకోవడానికి. నా ఆశ ఏంటంటే మన ప్రతి అనుభవం కూడా రికార్డ్ చేయడానికి, ఆ రికార్డ్ చేసి మనం పిల్లలు రాని దినాల్లో వింటారు అవి. మరి నా భార్య పాస్టమ్ గారు మరి మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంది ఆవిడ. వాళ్ళ అబ్బాయికి చెప్తుంది, అరే నువ్వు చాలా చిన్నపిల్లడు, అప్పుడు మేము ప్రతి సోమవారం కూడుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళమి, అందరికీ అక్కడ భోజనాలు ఏర్పాట్లు చేసేవారు వాళ్ళు ఉన్న స్థాయిలో అని అనేకమైన విషయాలు ఆవిడ పంచుకుందండి. పాస్టమ్ గారు కూడా నేను మాట్లాడమన్న వేళ ఆవిడ మాట్లాడుతుంది, నేను నా అనుభవాలు తెలియజేస్తాను, అలాగే మీరు మీ అనుభవాలు తెలియజేయండి. ఈ గ్రూప్ని మనం అలాగ ఉంచుతాం, ఎందుకంటే మీరు మీ ఇన్ఫర్మేషన్స్ అందులో పెట్టచ్చు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి అవసరాల గురించి అందులో మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మీకు అందరూ నేను మనవి చేసేది ఏంటంటే మీకు తెలిసిన నెంబర్లన్నీ కాంటాక్ట్ చేయండి. దేనా సుధాకర్ నెంబర్ ఇచ్చాడు, సుధాకర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే వెంకటరత్నం గారితో మాట్లాడాను నేను, విల్సన్ చెప్పాడు. మరి వెంకటరత్నం అందరూ కూడా మన బ్రదర్స్ అందరూ వస్తే మంచిది. జీవానంద్తో మాట్లాడినప్పుడు అయితే మరి జీవానంద్ బాబ్జీ గురించి చెప్పాడు, నాకు చాలా సంతోషం ఉంది. బాబ్జీని కాంటాక్ట్ చేయండి జీవా. అలాగే మరి కుమార్ బ్రదర్స్ అని చెప్పారు, వాళ్ళు పోర్ట్లో పనిచేసి వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయండి. ఆ వేళ మనతో ఉన్న వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి. అలాగే జాన్సన్ కుటుంబాన్ని రమ్మని చెప్పాను. మరి జాన్సన్ కుమార్తె అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది విన్న తర్వాత. అయితే జాన్సన్ కొడుకు భార్యని రమ్మన్నాను. అలాగే మరి ఉదయ్ కుమార్ కొడుకుతో కూడా మాట్లాడాను, ఆయన తన తల్లిని కూడా రమ్మన్నాను. వీళ్ళందరి గురించి ప్రార్థన చేయండి.
ఆవేళ మనందరం కూడుకొని ఆవేళ మనం చేసిన సేవ అనుభవాలు, దేవుడు మనల్ని ఎలా దీవించాడు, ఇప్పుడు ఎలా సేవ చేస్తున్నాడు విషయాలన్నీ పంచుకుందాం. కనుక నేను ఈ యొక్క 10వ తారీఖు ఈ లోపల ప్రతి ఆదివారం కూడా ఒక వీడియో చేసి నేను పెడతాను. దయచేసి ఇది వినండి. అందరూ కూడా టైం కొద్దిగా ఇచ్చి నేను ఏంటి చెప్పానో వినండి. అలాగే అందరికీ తెలియచేయండి. అందరూ కుటుంబాలతో కూడుకుంటే నా సంతోషం, నా ఆశ అది. కనుక అందరూ కుటుంబాలతో రాగలిగితే మంచిది. సెకండ్ సాటర్డే ఉద్యోగస్తులు సెలవు కాబట్టి ఆ మీటింగ్ రండి. అలాగే మరి ఎండ్రని ఆ భార్య, ఆ కుమారుడు, కూతురు వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ పరిచయం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా, ఆ పరిచయం కొనసాగించేలాగా ప్రార్థన చేయండి. అందరూ కూడా 10వ తారీఖు పూట గురించి ప్రార్థన చేయండి. ఆ దిన వాతావరణం దేవుడు ఆదిలోంచి మనందరి కలయిక ఒక ఆత్మీయ పురుకొల్పికి కారణంగా ఉండేలాగా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.